హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈరోజు అయితే వంకాయ రోటి పచ్చడి అయితే చేసేసుకుందాం. లేట్ ఎందుకు, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. వంకాయ రోటి పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తెల్ల వంకాయలు లేతవి తీసుకోవాలి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, అలాగే చింతపండు. ముందుగా వంకాయనైతే మనం 4 పక్కల చిన్న చిన్న ఘాట్లలో పెట్టుకోవాలి. మనకి వంకాయ ఇప్పుడు బాగా కాలుతుంది అనమాట. ఇలా ఘాట్లో పెట్టుకున్న వంకాయని మనం నీట్గా పొయ్యి మీద పెట్టి అయితే కాల్చుకోవాలి. ఇలా కాలిన వంకాయలను అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. కాసేపు తొక్క తీసుకునే ముందర కొంచెం చల్లారితే మనకి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవి చల్లారేపులో అయితే మనం టమాటాలను అయితే కాల్చుకుందాం. టమాటా కూడా మనకు కాలిపోయింది. ఇప్పుడైతే మనం వంకాయల పైన తొక్కను మొత్తాన్ని తీసేసుకోవాలి నీట్గా. దీన్ని వాటర్లో ఇలా ముంచి తీసుకున్న ఫాస్ట్గానే వచ్చేస్తే, విడిగా కూడా మనకి చల్లారిన తర్వాత అయితే నీట్గా వచ్చేస్తుంది మొత్తం అంతా. వంకాయకి అలాగే టమాటాకు కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టమాటా కాల్చిన పైన తొక్క తీసేసేటప్పుడు చిన్న చిన్న చెల్లులు పెట్టుకుని మనం నీళ్ళు అయితే రిమూవ్ చేసుకోవాలి. టమాటా లోపల అయితే కనుక నీళ్ళు ఉంటాయి. మనం డైరెక్ట్గా దాన్ని రోట్లో వేసి కొట్టేటప్పుడు అయితే నీళ్ళంతా చిందేస్తాయి. ఇప్పుడైతే మనం ప్యాన్లో నూనె యాడ్ చేసుకుని పచ్చిమిరకాయలు అయితే ఫ్రై చేసుకుందాం. పచ్చిమిరకాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని రోట్లో వేసుకుని తొక్కుకోవాలి. పచ్చిమిరకాయలతో పాటుగా అయితే మనకి ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మనం తొక్కుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టమాటాలు అయితే యాడ్ చేసుకోండి. టమాటాలు ఇందాక ముందుగా చెప్పాను కదా, నీళ్ళు అయితే తీసేసుకోండి, లేదంటే మీరు దంచంగానే మొహం మీదకి అయితే చెందుతాయి నీళ్ళు. టమాటా కూడా నీట్గా దంచుకున్న తర్వాత అయితే వంకాయ అయితే యాడ్ చేసుకోవాలి. వంకాయని అయితే మరీ హార్డ్గా దంచేయద్దు, కచ్చపచ్చగా అయితే దంచుకోండి. అండ్ ఇప్పుడు అందరూ మ్యాక్సిమం చాలామంది అయితే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటారు. నాకైతే నచ్చదు పచ్చిమిరపకాయ ముక్కలు, అందుకని యాడ్ చేయలేదు. మీ ఇష్టం, మీరు ఆప్షనల్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మా ఫినిషింగ్ టచ్ అయితే లైట్గా బెల్లం యాడ్ చేసి అయితే దంచుతాను నేను. టేస్ట్ అయితే అక్కడి నుంచి మంచిగా వస్తుంది. ఇప్పుడు కావాల్సిన మిగతా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చూసుకుని మీరు. బెల్లం యాడ్ చేశాను. అంతే, మనకి వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనిపైన లైట్గా పోపు టచ్ ఇచ్చామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. అంతే గైస్, వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ ఫుడ్ థింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.